ఐఎమ్ వెరీ హ్యాపీ. బిఫోర్ చేయకముందే నేను ఆల్రెడీ హీరో. Okay. ప్రతి వ్యక్తి కూడా హీరోనే. సో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ హీరో. యా చెప్పాను. ప్రభాస్ అన్న ఒక డైలాగ్ అంటాడు, గల్లీలో 6 ఎవడైనా కొడతారా, స్టేడియంలో కొట్టేవాడు మొగాడని. అట్లా రిలీజ్ అయిన తర్వాత హిట్ ఎవడైనా కొడతాడు. రిలీజ్ అయిన తర్వాత ఎవడైనా చెప్తాడు ఇది హిట్ అని. బట్ చెప్పి మరీ హిట్ కొట్టాను. ఏంటి థియేటర్లు మొత్తం అక్కడ నువ్వు అన్నట్టు బొమ్మ బ్లాక్ బస్టర్, సీట్లు చిరిగిపోతాయి, థియేటర్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఇన్సూరెన్స్లు చేయించుకోండి. మరి ఎన్ని సీట్లు చిరిగిపోయినాయి, ఎంతమంది నేను ఐమాక్స్కి వచ్చింటే మీరు చూసేవాళ్ళు. చూసాను. డాన్స్ వేశారు ఐటమ్ సాంగ్కి, లోపల ఒక 10 మంది. సీట్లు అయితే కొంచెం అటు ఇటు అయితే అయినాయి. నేను చెప్పింది జరిగింది. ఇంకా ఈ సండే తెలుస్తుంది. బట్ నేను మొదటి హీరో కదా, చెప్పినట్టు జరుగుతుంది. హానెస్ట్గా ఐమాక్స్లో చూసే ఎంత జనాభా వచ్చారు, క్రౌడ్ ఆల్మోస్ట్ 2000 పీపుల్ వచ్చారు. సో మరి ఆడేసిందే 2 సినిమాలు, వాళ్ళది కూడా లేట్ షో వచ్చింది. మ్యాక్సిమం మన కోసమే. ఐఎమ్ సో హ్యాపీ. ప్రజలందరూ దీవించారు. ప్రజలందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరికీ పాదాభివందనాలు. బికాజ్ పీపుల్ లైక్డ్ మీ అండ్ నా ఫేస్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ మూవీ హిట్ అయింది. కథ చాలా బాగా వచ్చింది. అండ్ తీసిన విధానం నచ్చింది. 3 గంటలు కూర్చోబెట్టడం అంత ఈజీ కాదు. ఈ టైంలో 3 నిమిషాలే మనం కూర్చోబెట్టలేము. అలాంటిది 3 గంటలు నేను కూర్చోబెట్టాను విత్ మై కెపాసిటీ అండ్ విత్ మై మూవీ. పీపుల్ లైక్డ్ ఇట్. ఇండస్ట్రీ హిట్. ప్రతి సైట్ కూడా 3.2, 3.25, 3.3, 3.5, 3.75, 3.8, 4 వరకు వెళ్ళాయి. రీసెంట్గా ఎవరు ఏ సినిమాకి ఇవ్వలేదు. కాకపోతే దీనికి అప్రిషియేషన్ ఇంకా బాగా గ్రాండ్గా రావాలి. అదే పెద్దవాళ్ళు అయితే 10 మంది కూర్చోబెట్టి పెద్దవాళ్ళు పిలిపించి బొకేలు ఇచ్చి ఏదేదో చేస్తారు. నాకు అంత యాక్సెస్ లేదు, కొత్తవాడిని కాబట్టి అంత అప్రిషియేషన్ రావట్లేదు. ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. అట్లా ఎవరన్నా లైక్ అప్రిషియేషన్ చేయకపోతే. మొత్తం ప్రసాద్ ఐమాక్స్ అంతా మొత్తం నీ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. ఫ్యాన్స్ లేదు, సినిమాని చూడడానికి వచ్చారు వాళ్ళు. ఈడేందో డబ్బా మాటలు ఎక్కువ చెప్పాడు కదా, మ్యాటర్ ఉందా అలాగే ట్రైలర్లో కనపడింది. కానీ ట్రైలర్ మార్కెటింగ్ స్ట్రాటజీ, చీటింగ్ షార్ట్స్ అనుకుంటారు కదా, సినిమాలో ఉందా లేదా అని దే స్టార్టెడ్, దే కేమ్ అండ్ ఐ ప్రూవ్డ్. నేను ఇప్పుడు చాలామంది నాతో మాట్లాడారు, చాలా ఇంటర్వ్యూలు చేశాను, అంతా జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తి నెగిటివ్గా కొంచెం చేశారు, కాంట్రవర్సీగా చేశారు, నువ్వు హీరో ఏంటి అది ఇది అని. వాళ్ళందరికీ నేను కౌంటర్లు ఇచ్చాను, గట్టిగా మాట్లాడాను, అరిచాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత గట్టిగా పడదాం, ఈ మొదటి రోజు ఈ కథ ఏందో పడదామని రెడీ ఉన్నారు. బట్ ఒక్క పాయింట్ కూడా అలాగ దొరకలేదు. ఒక్క పాయింట్ కూడా దొరకలేదు సినిమాలో. సెంటిమెంట్ అయితేనేమి, రొమాన్స్ అయితేనేమి, కామెడీ అయితేనేమి, యాక్షన్ అయితేనేమి, మొదటి ఫైట్, లాస్ట్లో ఉన్న ట్విస్ట్ అండ్ ఆ లారీ పోయే విధానాలు, ఆ ఫైట్స్ కానీ, ఆ కామెడీ అయితేనేమి, భార్యాభర్తల మధ్య సంబంధం, రొమాంటిక్ సాంగ్, ఆ లిప్ సీన్స్ ఉన్నాయి అవి అయితేనేమి, ఎంజాయింగ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. దే ఆర్ షౌటింగ్. ఇట్స్ లైక్ ఎ హెవెన్ ఇన్ ద థియేటర్ అనమాట. ఫస్ట్ మూవీ నాకు చాలా అనుభూతినిచ్చింది. చాలా బాగుంది సినిమా. అండ్ అర్లీ మార్నింగ్ షోస్ రాయలసీమలో పడ్డాయి. అక్కడి నుంచి మంచి రిపోర్ట్ వచ్చింది. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇంకా మార్నింగ్ ఐమాక్స్ దగ్గరికి వస్తానే అదే ముందు చూసి వచ్చి చెప్తానని ఆ జనాల అబ్జర్వేషన్ అంతా చూసి వచ్చి చెప్పాను. అదే సినిమా రిలీజ్ తర్వాత ఓడైనా చెప్తాడు హిట్ కొడతామని. చెప్పి మరి కొట్టే ఓడే కింగ్. అది నేనే. చొక్కా మీద చొక్కా, లారీ సినిమా హిట్ పక్క. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, నా ఒపీనియన్ కాదు ఇది. అండ్ ప్రజలకు నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. చొక్కా మీద చొక్కా, లారీ సినిమా హిట్ పక్క. లారీ సినిమా హిట్ పక్క. ఇండస్ట్రీ హిట్. 3.5 యావరేజ్ రేటింగ్ అన్ని వెబ్సైట్స్. నేను ఒక్కరికి ₹1 ఇవ్వలేదు. వచ్చారు, సినిమా చూశారు గౌరవంగా. టీ కూడా దాపిలేదు వాళ్ళకి. బికాస్ దే లైక్ ద మూవీ. ఫస్ట్ వాళ్ళు అన్నారు అందరు, నాకు 3-4 ఇవ్వాల్సి వస్తుంది సార్ రేటింగ్ అని అందరిని గట్టిగా అడిగా. ఎందుకు నువ్వు పెద్ద ఓవర్ చెప్తున్నావు మాట, నీ కథ ఏంది, నీ రేంజ్ ఏంది అని అనుకున్నారు వాళ్ళు. కాదు సార్ బొమ్మ బాగుందని సార్. ట్రైలర్ ఉంటుందయ్యా, ఈ పెద్దవాళ్ళని చూసామయ్యా మేము, చిరంజీవి గారి కాంచి, ప్రభాస్ గారి కాంచి పెద్దవాళ్ళతో ట్రావెల్ అవుతున్నాం, నీది ఎంత అన్నారు. సరే సినిమా చూడండి సార్ మనం మాట్లాడదాం అన్న. సినిమా చూసిన తర్వాత అయ్యా 3.5 అబోవ్ అయ్యా, ప్రతిదీ ఇస్తామయ్యా అని ప్రతి ఒక్కరు కంగ్రాచులేట్ చేసి దే లైక్ ద మూవీ. ఫాదర్ సెంటిమెంట్ అయితేనేమి, సిస్టర్ సెంటిమెంట్ అయితేనేమి, ద వే వి ప్రొజెక్ట్ ద స్టోరీ అనమాట. చెప్పిన విధానం టెంప్లెట్ పాతదే. మా సినిమా యొక్క టెంప్లెట్ చాలా పాతదే. కాకపోతే తీసిన విధానం, చెప్పిన స్క్రీన్ ప్లే, నడిపించిన కథనం చాలా కొత్తగా చేశాము. ప్రజలకు నచ్చింది, అది బాగా నచ్చింది. స్టెప్ బై స్టెప్ మొన్న 90 థియేటర్ 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. పోటీ చాలా ఉంది. నా దగ్గర ఉన్న డబ్బుల ప్రకారము నేను కొన్ని సినిమాలు సడన్గా అనౌన్స్ డేట్ చేశారు. అదర్వైజ్ నాకు ఒక 100-150 పైన వచ్చేటి. సో ఆల్రెడీ వాళ్ళు థియేటర్స్ బ్లాక్ చేశారు. సో 90 థియేటర్స్ నా దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం వచ్చాయి. ఈరోజు 12 థియేటర్లు పెరిగాయి. రేపు కొన్ని పెరుగుతున్నాయి, ఒక 10 దాకా. అండ్ సోమవారం నుంచి 50-60 థియేటర్స్ పెరుగుతాయి. అండ్ నిన్న రిలీజ్ అయిన సినిమా అన్నింటిలో మంది మొదటి అంచెలో ఉంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్. చాలా గట్టిగా కలెక్ట్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నా. ఫస్ట్ డే కలెక్షన్స్ 64,70,000. 64,70,000 గ్రాస్ అంటే దాంట్లో నాకు ఒక 7-8 లక్షలు వస్తాయి. మిగిలిందంతా రెంటు, పబ్లిసిటీ, క్యూబులు, డిస్ట్రిబ్యూటర్స్, డైలీ కలెక్షన్ రిపోర్ట్ చేసే మేనేజర్స్ వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కలెక్ట్ ఎ హ్యూజ్ అమౌంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ.
లెట్స్ సీ ద రిజల్ట్. ఐ డోంట్ నో, నా హ్యాండ్లోకి వచ్చేంత వరకు వీ కాంట్ ప్రిడిక్ట్. సో సినిమా బ్లాక్ బాస్టర్ మేడం, చెప్పి మరీ కొట్టాను. దట్స్ మై కెపాసిటీ. ఇప్పుడు కాల్ ఎగరేస్తున్నాను, మీ ఇష్టం. ఆ తర్వాత ట్రైలర్లో మ్యాటర్ ఉంది, నమ్మలేదు. కొత్తవాడు కదా, బచ్చాగాడు కదా అనుకున్నారు. దట్స్ ద మ్యాటర్. 3 గంటల సేపు కూర్చోబెట్టాం మేడం. యాక్షన్ సినిమా అంత ఈజీ కాదు. బొక్కలు ఈజీగా పెడతారు, బొక్కలు వెతుకుతూ ఉంటారు కదా. అసలు రివ్యూవర్స్కి బొక్కలు లేవు ఎతకడానికి. నేను థియేటర్లో నిజంగా ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాంటిక్గా తీసేసామంట. ఫస్ట్ హాఫ్ మొత్తం, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ పార్ట్. అంటే ఇలా చెప్పే రివ్యూలు కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగా చూపించాడు, సెకండ్ హాఫ్ కామెడీతో కథని కనెక్ట్ చేశాడు అని చెప్పి కమెంట్లు వస్తున్నాయి. యాక్చువల్లీ నువ్వు డైరెక్టర్గా ముందేమీ చేయలేదు, యాక్టర్గా ఏది చేయలేదు, కానీ యాక్టర్గా చేసావు, డైరెక్టర్గా చేసావు, డిఓపి, రైటింగ్స్ అండ్ ఫైట్ సీన్స్ కూడా నువ్వే యాడ్ చేసుకున్నావు అంట. సాంగ్స్ కూడా నువ్వే కొన్ని పెట్టించుకుని చేయించుకున్నావు. ఆల్మోస్ట్ చాలా ఇన్ని వర్క్స్, అసలు ఇంతవరకు హార్డ్ వర్క్ చేసావు కదా. ఇప్పుడు థియేటర్లో ఆడియన్స్ విజిల్ వేసేది, నవ్వేది చూస్తూ ఉన్నావు అన్ని. ఆ రోజు ఆడియన్స్తో కలిపి సినిమా చూసావు కదా, ఆ మూమెంట్ ఏమనిపించింది శ్రీకాంత్? ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. ఐ ప్రిడిక్టెడ్. నేను ఒక మంచి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా. నేను తీసే ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్, ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్. తెలుగు సినిమాలు, తెలుగు కాదు ఇండియన్ సినిమా హిస్టరీలో గొప్ప సినిమాలు అన్నాను. కమర్షియల్ సినిమాలు అంట, కొన్ని కళాత్మక ఆర్ట్ ఫామ్స్ సినిమాలు ఉంటాయి, అటువంటి సినిమాలు అన్నాను నేను. అటువంటి నేను తేలేను, నాకు అవ్వదు. అది చాలా ఓపిక కావాలి. కానీ కమర్షియల్గా వైబుల్ అయ్యే సినిమాలు అయితే తప్పకుండా తీస్తాను. అండ్ బ్లాక్ బాస్టర్ సినిమాలే తీస్తాను. నేను తీసే ప్రతి సినిమా హిట్ పక్క. నాకు అంత సినిమా పైన నాకు అంత క్లారిటీ ఉంది, వాట్ టు వాట్ నాట్ టు అని. అంటే ప్రజలకి ఏమో నాకు తెలుసు. అట్టని మనమేం లిమిట్స్ దాటి వెళ్ళలేదు. చాలా ప్రాపర్గా చాలా బాగా చేసాం. ఎమోషన్స్, చాలా ట్విస్ట్లు చాలా బాగున్నాయి. జర్నలిస్టులు, ఎస్పెషల్లీ జర్నలిస్టులు, దే లైక్ ఇట్ వెరీ వెల్ మూవీ. చాలా సపోర్ట్. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళ లేదయ్యా, 4-5 సినిమాల్లో ఉందయ్యా. ఆ కెమెరా వర్క్ ఎవరయ్యా చేసింది? కొత్త డిఓపి తాడిపత్రి నాగార్జున అని, నెంబర్ 1 గాయ్. అండ్ స్క్రీన్ ప్లే నడిపిన విధానం ఒక పెద్ద రైటర్స్ తరహాలు. అంటే మాకు సినిమాలు చూడడమే పని. ఇప్పుడు అతను మా నాగార్జున అనే కెమెరామెన్, అతను డిఓపి, తను మ్యాక్సిమం 40% వర్క్ అతను చేశాడు. నేను ఒక 60% వర్క్ చేశాను సినిమాకి. అయితే ప్రతి వారం సినిమాలు చూడడమే మా పని. ఏ సినిమా ఆడుతుంది, ఎందుకు హిట్ అయింది, అక్కడున్న హుక్ పాయింట్స్ ఏంటి, రీజన్ ఏంటి, పీపుల్ వాట్ దే ఆర్ లైకింగ్, హౌ ద కథనం ఈజ్ గోయింగ్ అండ్ తెలుగు ఫిలిమ్స్లో ఎలా నడుస్తుంది, ఇవన్నీ అనలైజ్ చేసి వి రిటర్న్ దట్ స్టోరీ. ఇప్పటి నుంచి మామూలుగా ఉండదు, చాలా గట్టిగా ఉంటుంది. గట్టిగా కొడతాం 1 by 1. దించుడే, చెప్పి మరీ కొడతావు కదా, ఇదే లారీ చాప్టర్ 1 చెప్పి మరీ కొట్టా. ఏంటి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా ఉంటుందని అంటున్నారు. ఏంటి అని ప్లాన్ చేస్తున్నావు ఈ సక్సెస్ తర్వాత? ఉన్నాయి మేడం, పార్ట్ 2, పార్ట్ 3 ఉంది. బట్ పార్ట్ 2 వచ్చేసి చాలా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. పార్ట్ 1లో నాకున్న రిస్ట్రిక్షన్లో నేను కష్టపడి చాలా చేశాను. నా భుజాల మీద వేసుకొని చాలా లిమిట్స్ దాడి చేశాను నేను. అంత అయితే హెల్త్ పోతుంది. ఐ వాంట్ సమ్ బడ్జెట్, ప్రాపర్ బడ్జెట్ ఉండి కొడితే ఎలా ఉంటుందంటే కేజీఎఫ్ని బీట్ చేసి ఎలా ఉంటుంది. పార్ట్ 2 నన్ను నమ్మండి, నిజంగా ఉంటుంది. పార్ట్ 1 జనాలు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ కథ వేరు, ఉదాహరణ ఆ తరహాలో ఉంటుంది. ఇప్పుడు దీన్నే ఉదాహరణ లారీ చాప్టర్ 1 పోలుస్తున్నారు. కేజీఎఫ్, RRR ఒక మినీ బాహుబలి అంటున్నారు ప్రజలు. పెట్టారు కమెంట్స్, మీకు యూ కెన్ సీ. సో బాగుంది, దే లైక్ ఇట్. నిజంగా చూసిన వాళ్ళు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళ ఓన్ ఒపీనియన్ చెప్తున్నారు కదా. యా, ఆ రోజు బయట రివ్యూస్ చెప్తున్నారు కదా అందరూ నీ సినిమాకి. చాలామంది చెప్తూ ఉన్నారు, చూసిన ప్రతి ఒక్కళ్ళు బాగుందన్నారు. ఏమనిపించింది ఆ మూమెంట్ నీకు? నువ్వు పడిన కష్టానికి, నువ్వు ఇన్ని రోజులు చేసిన జర్నీకి? అవన్నీ ఏమనిపించలేదు మేడం. నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందని హ్యాపీ ఫీల్ వచ్చింది. బట్ మనీ రావాలి మేడం, కలెక్షన్ ఇస్ ద మ్యాటర్. ఇప్పుడు ఈ సినిమాలకి ఇప్పుడు మొన్న పోయిన వారం చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి, అద్భుతమైన సినిమాలు 2 కూడా. బట్ కట్ చేస్తే మనీ కలెక్షన్ పరంగా రావట్లా. ఈవెన్ ఇట్ ఇస్ అ బిగ్ మూవీ. వై? బికాస్ పీపుల్ ఆర్ మోర్ టువర్డ్స్ ఇంటూ సోషల్ మీడియా. డిజిటల్గా క్రియేట్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు న్యూస్ చూడడం, కట్ చేయడం, 2 నిమిషాలు ఇంటర్నెట్ సర్చ్ చేయడం, కట్ చేయడం, 2 నిమిషాలు ఇన్స్టాగ్రామ్, 2 నిమిషాలు ఓటీటీ ఏదన్నా. ఇట్లా దే ఆర్ ఎంజాయింగ్. ఆల్రెడీ ఫోన్లో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. వై దే 3 hours స్పెండ్ చేసి అక్కడికి వెళ్ళి కూర్చొని. సో దిస్ ఇస్ ద థింగ్ హ్యాపెనింగ్. బట్ మంచి మూవీ తీస్తే పీపుల్ విల్ కమ్. సో నాదైతే మంచి మూవీ. నా దగ్గర డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కొంచెం వీక్ ఉంది, నాకు అది తెలుసు. నాకు ఇంకా నా ఓన్గా వెళ్ళాను ఈసారి. అండ్ అయితే కలెక్షన్స్ మటుకు చాలా ప్రాపర్గా వస్తున్నాయి, క్లియర్గా వస్తున్నాయి. అండ్ అదే కొంచెం ఇంకా పెద్దవాళ్ళ ఏంటి కనుక సినిమా అసలు ఒక రేంజ్ సక్సెస్ అనమాట. అంత పెద్ద సినిమా అంత బాగా వచ్చింది. అంటే 9 ఫైట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత గ్యాంగ్స్ వస్తూనే ఉంటాయి. నేను నడిపిన విధానం కానీ చాలా చాలా గొప్పగా 2 కథలు కలిపి సమపాలల్లో మిక్స్ చేసి కామెడీ, ఫన్, రొమాన్స్, సెంటిమెంట్, ఎమోషన్, స్టోరీ ఏమాత్రం తగ్గకుండా, యువతకు తగ్గట్టు లవ్ స్టోరీ, ప్రతిదీ వి పుట్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అనుకున్నది జరిగింది అంతే మేడం. థియేటర్లో కొన్ని సీన్స్ ఆడియన్స్ చూసేటప్పుడు ఈ సీన్కి విజిలేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది డైరెక్టర్ విజన్లో ఆలోచిస్తుంటే. నీకు ఏ సీన్స్కి ఎక్కువగా, నువ్వు చేసిన సీన్స్లో ఏ సీన్కి బాగా ఎక్కువ విజిలేశారు? డైలాగ్స్కి
ఖచ్చితంగా పడతాయి అని. ఎలివేషన్స్కి బాగా ఎక్కువ విజిల్ వేసారని విన్నా, అంటే ఇంట్రడక్షన్ షాట్లో కావచ్చు, లారీ తీసి ఫైట్స్ చేసిన సీక్వెన్స్లో ఎక్కువగా విజిల్ వేసారు, ఎలివేషన్స్ బాగా ఇచ్చుకున్నాడు అని చెప్పి అని అన్నారు. అవి బాగున్నాయి అన్నారు యాక్చువల్లీ. నేను ఒక యాక్టర్ వాళ్ళని వచ్చా, సినిమా అంటే డాక్యుమెంటరీ కాదు, రియలిస్టిక్గా తీయడానికి. రియలిస్టిక్ సినిమాలు ఉంటాయి కొన్ని, మన తమిళ్లో అలా తీస్తుంటారు. తెలుగు సినిమా మోస్ట్లీ ఇట్స్ నాట్ ఏ డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ ఫిలిం. తెలుగు సినిమా మోస్ట్లీ కమర్షియల్ టైప్. మన చిరంజీవి గారిని, బాలకృష్ణ మనం అలానే చూసాం, నేనైతే అలానే చూసా. ఐ వాంట్ టు బీ దట్, అలానే ఉండాలి. దాంట్లో ఆయన డైలాగ్ చెప్తుంటాడు, మొక్కే కథ పీకేస్తాను చిరంజీవి గారు. మన బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తారు, మామూలుగా సమరసింహారెడ్డి నీ ఇంటికి వచ్చాను ఏంటి పెద్ద. మేము ఎంజాయ్డ్ ఇట్, చాలా ఎంజాయ్ చేసాం వాటిని. సో ఆ తరహాలోనే నాకు మైండ్ ఉంది. అండ్ మనం ఫారెన్ వెస్ట్రన్ ఇంగ్లీష్ సినిమా కూడా తీస్తాం, ఆ ఐడియా కూడా ఉంది. బట్ ఇక్కడ వైబుల్ ఏమవుతుంది, ఇక్కడ ఏం నడుస్తుంది అదే తీస్తాం. అంతేగాని నువ్వు డాక్యుమెంటరీది రియలిస్టిక్ది అంటే అందుకు కమర్షియల్గా ఏం వైబుల్ వద్ద అలా ఆలోచించి చేసాం. అండ్ అన్ని ప్రతిదీ జరిగింది. అండ్ నేను యాక్టర్ వాళ్ళని వచ్చా, పెద్ద హీరో వాళ్ళని వచ్చా. పెద్ద హీరో కాదు, పెద్ద యాక్టర్ అవ్వాలి. పెద్ద యాక్టర్ అంటే ఏంటి, డబ్బులు ఎక్కువ వస్తాయని. పెద్ద యాక్టర్ అంటే నాకు అదే డిజిగ్నేషన్ కాదు. డిజిగ్నేషను ఏమవుతాం, పెద్ద భారతదేశం తర్వాత కాకపోతే వెస్టర్న్ వెళ్తాం, కాదంటే ఫారెన్లో ఒక సినిమా చేస్తాం, అంతేనా. పెద్ద ఏముంది, ఇప్పుడు ఎట్టు కొట్టుకుంటామండి, కొడితే బాలీవుడ్ వెళ్తాం, ఆడ ఇట్టు కొట్టుకుంటాం, హాలీవుడ్ వెళ్తాం, ఆడ ఇట్టు కొట్టం. నేను వేరే గ్రహానికి వెళ్తామా, వేరే గ్రహానికి వెళ్ళలేం కదా. సో పెద్ద అంటే ఏది పెద్ద కాదు, ఫినాన్షియల్గా కొంచెం బాగా స్ట్రాంగ్ ఉండేదానికి మంచి సినిమా చేయాలి. మంచి సినిమా అంటే జనాలకు నచ్చేది, వాళ్ళ టైం వేస్ట్ కాకుండా డబ్బులు తప్పకుండా గట్టిగా వచ్చేది సినిమా. సో అటువంటి సినిమా చేయాలంటే తెలుగులో ఏం నడుస్తుందని ఆలోచిస్తే ఎలివేషన్స్ ఉండాలి. అండ్ ఆల్సో పెద్ద కావాలంటే ఎలివేషన్స్ ఉండాలి, కథ మ్యాటర్ ఉండాలి, డెప్త్ ఉండాలి. ప్రతిదీ పెట్టాం. లేడీస్ గురించి సన్నివేశాలలో విజిల్స్ చేశారు అమ్మాయిలు. వచ్చిన ఒక 30 మంది అమ్మాయిలు వచ్చారు, 250 మందిలో థియేటర్కి 30 విజిల్స్ పడ్డాయి. చాలా గొప్పగా అనిపించింది. అంటే దే కనెక్టెడ్, దే సెడ్. ప్రతి ఒక్కరు విజిల్స్ చేయడం. నా ఎంట్రీలో చాలామంది పోల్చడం, రామ్ చరణ్ చిరుతల అలా ఉన్నది, నేను ఇట్లా ఓపెన్ అవుతా హంటర్ అని ఓపెనింగ్ షాట్ నాది, నా ఫేస్ రివీల్ అవుతుంటుంది. రామ్ చరణ్ చిరుత సినిమాలో రామ్ చరణ్ గారు ఎలా ఉన్నారో అలా ఉన్నారు మీరు అని చాలామంది చెప్పారు. అండ్ కొంతమంది స్ట్రాంగ్ ఉన్నారు, కరెక్ట్ ఉన్నారు. కాకపోతే నేను బాడీ బిల్డ్ చేయలే ఈ సినిమాకి. లారీ చాప్టర్ 1కి బాడీ బిల్డ్ చేయాలి, నేను న్యాచురల్గా ఉన్నా. సో బాడీ బిల్డ్ చేస్తే ఆ న్యాచురాలిటీ పోద్దని నేను బిల్డ్ చేయలేదు, అదర్వైజ్ నేను బిల్డ్ చేసేవాడిని. బట్ పీపుల్ లైక్ ఇట్ డ్రైవర్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ యాక్సెప్ట్ చేశారు. దట్స్ ఇట్. ఇంకా మంచి సినిమాలు చేస్తా, వాళ్ళని మెప్పిస్తా, అది మ్యాటర్. బేసికల్గా ఫిలిం ఒకటి రిలీజ్ అయింది అనుకో, పిఆర్ ఏంటంటే ప్రమోషన్స్ చేసే క్రమంలో పిఆర్ ఏం పిఆర్, ఎప్పుడు పిఆర్ చెప్తారు మీరు చెప్పండి. బేసికల్గా ఏంటంటే సినిమా వస్తే పిఆర్ అంతా ప్రమోషన్స్ చేసి టికెట్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు నీ సినిమాకి ఇంతమంది వచ్చారు, థియేటర్ మొత్తం ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళందరిని ఎలా గ్యాదర్ చేసావు యాక్చువల్లీ? ఐ జస్ట్ సెడ్ దట్ టుమారో ఇస్ మూవీ థియేటర్ అని. వాళ్ళు వచ్చేసారు అంతే. ఐ డోంట్ నో, మరి వాళ్ళకి అంత ఎక్స్పెక్టేషన్ ఉంది నేను చేసిన ప్రమోషన్స్, నా మాటలు. అంటే నేను బాగా మాట్లాడాను మేడం ఇంటర్వ్యూలలో, కాన్ఫిడెంట్. నా మూవీ నేను 100-200 సార్లు చూసాను మేడం నా సినిమాని. సో మూవీలో మ్యాటర్ హే ఉస్కేలియే వాళ్ళకి అర్థమైంది, అరే ఇదేదో చెప్తాడు ఈయన లాగుదామని. ఛానల్స్ కూడా 100 ఛానల్స్ వచ్చాయి, 100 ఛానల్స్ వచ్చాయి ఆడికి. 100 ఛానల్స్ వచ్చి ప్రతి ఒక్కరు మైకులు పెట్టి ఏది దొరుకుతుందా లాగుదాం అనుకున్నారు, ఏది దొరకలే. ఇంకా తప్పదురా అని కొట్టాడరా హిట్. లారీ సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ మొగుడు, మరో ప్రభాస్ అన్న వచ్చాడు అని ఇంకా టైటిల్స్ పెట్టుకున్నారు. కుదరక వాళ్ళకి చెప్పడానికి లేక. బొమ్మ అంతుంది లేక లేదు అంటే మీకు అర్థం కావట్లేదు నేను చెప్తుంటే. కాన్ఫిడెంట్ మేడం, కాన్ఫిడెంట్. బొమ్మ బాగుంది, ఏం చేస్తారు, బాగున్నప్పుడు ఏం చేయలేం. ఇప్పుడు వైట్ షర్ట్ ఉంది, ఇది ప్యూర్ వైట్, ఇది వైట్ కాదంటే ఏం చెప్తా, ఏం చెప్పలేను. వైట్ అంతే యాక్సెప్టెడ్. అలా బొమ్మ హిట్ బొమ్మ తీసా. సో ఐమ్ వెరీ హ్యాపీ, పీపుల్ లైక్ ఇట్, యాక్సెప్టెడ్ ఇట్. మరి వస్తున్నారా అంటే ఓటీటీ రైట్స్ కొనడానికి ఎవరైనా? అది రిజల్ట్ బట్టి వస్తుంది మేడం, ఇంకొక 2-3 డేస్ థియేటర్ రిజల్ట్ బట్టి వస్తుంది. దానికి కూడా దాని మాఫియా ఉంది, చాలా మాఫియా ఉంది. అండ్ ప్రజెంట్ చాలా డల్ ఉంది మేడం, ప్రతి వ్యాపారం చాలా డల్ ఉంది. సినిమా వ్యాపారం అయితే చాలా డల్ ఉంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. తప్పనను, అది కూడా వి అప్రిషియేట్ ఎవ్రీబడి ఇండివిజువలిజం, వాళ్ళ ఇష్టం అది. బట్ చాలా డల్ ఉంది, వాలటైల్ ఉంది మార్కెట్. సినిమా మార్కెట్ చాలా వాలటైల్ ఉంది. న్యూస్ మార్కెట్ కూడా చాలా వాలటైల్ ఉంది. న్యూస్ టీవీలో వదిలేసి డిజిటల్కి వచ్చేసారు అందరూ. చూసారా మీరు? అందరికీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెట్టేశారు, డిజిటల్ న్యూస్ ఛానల్స్, యూట్యూబ్, ఫేస్బుక్, టార్గెట్. ఈ రెండిట్లో ఒక పెద్ద సంస్థను పెట్టుకున్నారు చాలామంది. ఎన్ని టీవీలు చూస్తున్నాను నేను ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు. వాళ్ళు దే కన్వర్టెడ్ టు శాటిలైట్, శాటిలైట్ నుంచి ఇక్కడికి వచ్చేసారు, డిజిటల్కి వచ్చేసారు. సో వాలటైల్ అయింది మార్కెట్, వాళ్ళ మార్కెట్ కూడా డౌన్ అయింది. ఓన్లీ డిజిటల్ ఈజ్ గోయింగ్ నౌ. ఐ బిలీవ్ ఎవరైనా డిజిటల్ ప్లాట్ఫామ్లో, ఓటీటీ కూడా వాలటైల్గానే ఉంది. వాళ్ళు సంవత్సరానికి ఇంత బడ్జెట్ కేటాయించడం, కొన్ని సినిమాలు కొనడం, ఆ సినిమాలు ఆడితే ఆడకపోవడం, లేకపోతే చిన్న సినిమాలు కొనకపోవడం, ఇలా చేస్తున్నారు. కంపెనీలు అతలాకుతలం అవుతున్నాయి. మేబీ సెటరేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా నా సినిమా గురించి వస్తే నాది కొనడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. చాలా బాగుంది బొమ్మ,
ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ ఛాన్సెస్ ఏమైనా తక్కువ అయితే నీ యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తే నీ సబ్స్క్రైబర్స్ కుంటే నీకే అమౌంట్ కూడా వస్తుంది కదా బేసికల్గా. అది ఆబ్వియస్గా చేస్తా, అడిషనల్ మనీ ఇది. ఓటీటీ అనేది అడిషనల్ మనీ. యూట్యూబ్లో ఆబ్వియస్గా చేస్తా, 5 లాంగ్వేజెస్లో నా మూవీ చేస్తా. పీపుల్ విల్ వాచ్ ఇట్ పక్కా, దే లవ్ ఇట్. ఇక్కడ చూడండి, ఎందుకంటే టీజర్ ట్రైలర్ సాంగ్స్కే మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కేవలం నీ యూట్యూబ్ ఛానల్స్లోనే ఎక్కువగా అవి రీచ్ అనేది వచ్చింది. సో నువ్వు ట్రై చేసి మ్యాక్సిమం కొన్ని ప్లాట్ఫామ్స్కి వెళ్ళి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ రిజెక్ట్ చేసినా నీ యూట్యూబ్ ఛానల్ నీకు ఎలాగో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి అప్లోడ్ చేసినా చూడని వాళ్ళు చాలామంది చూస్తారు. ఆబ్వియస్గా చేస్తాను సినిమా రిలీజ్ దాంట్లో యూట్యూబ్లో. బట్ ఓటీటీ అనే శాటిలైట్, డిజిటల్ ఇవన్నీ అడిషనల్ అమౌంట్స్. సో లెట్ దెమ్ కమ్, వస్తే లేకపోతే లేదు. ఇది ట్రై చేస్తున్నాము అంతే మేడం. హ్యాపీ, ఎందుకంటే నేను అదే మంచి సినిమా చేసా. ఇట్ సూట్స్. యాక్చువల్లీ ఇది థియేటర్ బొమ్మ మేడం, వీటిల్లో థియేటర్లో చూసేది కాదు అసలు. సీన్ వైజ్ ప్రతి సీన్ విజులే, ప్రతి ఎలివేషన్ విజులే, ప్రతి లవ్ సీన్ విజులే. కథ బాగుంది, ఫ్లో బాగుంది. అంటే టెంప్లెట్ పాతదే. హీరో ఒక ప్రాబ్లం ద్వారా వచ్చిన సన్నివేశము, ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ. కానీ తీసిన విధానం, నడిపిన కథనం చాలా గొప్పగా చేశాం మేము, కొత్తగా చేశాం. నిజంగా సినిమా రివ్యూవర్ అయితే. బట్ నాకున్న ఆశ్చర్యం ఏంటంటే అంత ఇంత చేస్తారు, ఒక పెద్దవాళ్ళు ఒక్కరు కూడా నాకు కాల్ చేయట్లేదు. నాకున్న ఆశ్చర్యం. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఫిట్ ఇన్ టు దట్. ఐ డోంట్ నో, ఇంకొకరు కూడా కాల్ చేయట్లేదు. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. బట్ లెట్స్ సీ. బొమ్మ బాగుంది కదా, వాళ్ళు ఎందుకో మరి అర్థం కావట్లేదు. రకరకాలుగా ఉన్నారు మనుషులు. ఏమనిపించింది మరి నీకు? అనిపించేది ఏముంది, జస్ట్ ఫీలింగ్ లైక్ వై బొమ్మ హిట్ అయింది, బాగుంది, వాళ్ళు చూడలేదా, లేకపోతే ఇంట్రెస్ట్ లేదా, ఐ డోంట్ నో. సో ఇంకా నాకు అది అందుకే పెద్ద చిన్న ఏం లేదు. అందుకే అందరినీ నేను గట్టిగా అడిగేది ఏంటంటే, అందుకే ఇప్పుడు మీరు ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఏదైనా మీ సర్కిల్లో, మీ సర్కమ్స్టెన్సెస్లో ఏదైనా జరిగినప్పుడు యూ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ కాల్ ఉంటుంది కదా, ఒకడు వచ్చినప్పుడు. అది జరగలేదు. సో ఇట్స్ ఓకే, నో ఐ డోంట్ రిగ్రెట్, నో నీడ్ ఆఫ్ దాట్. బికాజ్ ఇంత దూరం వచ్చి నాకు ఎందుకు వాళ్ళు, నాకు అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లా. బట్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు, పెద్దవాళ్ళు. అసలు వాళ్ళు మెయిన్, వీళ్ళు కూడా వాళ్ళ వల్లే కదా బతికేది. సో పొలిటీషియన్కైనా, రాజకీయ నాయకునికైనా, బిజినెస్ మ్యాన్కైనా, ఎవరికైనా ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనం ఎవరైనా. సో ఐ ఫీల్ లైక్ పీపుల్ యాక్సెప్ట్ చేశారు, సినిమా నచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనమేమన్నాం. అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే చూసిన వాళ్ళు నిజం చెప్తున్నా, 10 మంది చూస్తే 9.8 మంది బాగుంది అంటున్నారు. ఆ 10 కూడా 8% బాగుంది అంటున్నారు. అంత బాగుంది. ఏది లేదు వాళ్ళకి, స్కోపే లేదు. అంటే కథ కొత్తది, వాళ్ళు కొత్తగా చూశారు. ఒక లారీ ఒక బిగ్ స్క్రీన్లో రావడం, ఆ ఫ్లో ఉండడం. అండ్ నేనేమనుకున్నా అంటే కథ రాసేటప్పుడు కథతో భయపెట్టాలనుకున్నా, లారీతో భయపెట్టాలనుకున్నా. పోతా ఉంటే జమ్ అనే సౌండ్తో 5.1 డాల్బీ అటమ్స్లో వస్తాయన్నమాట. అట్లా అట్లా అనుకున్నా. చేశాను, ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇంకా బాగా చేయించాల్సింది. ఆ లారీ సౌండ్కి చెవులు దద్దరిల్లాలి. అంటే సినిమా అనేది చూడని విజువల్, వినని సౌండ్ ఎక్కింది. చెప్పి అలసిపోయా. సో అవి రెండు నేను చేయాలి నా సినిమాలో అనుకున్నా. చూడని విజువల్ అయితే కొన్ని మ్యాక్సిమం 80% షార్ట్స్ చూడంటే నా సినిమాలో షార్ట్స్ భలే ఉంటాయి. మా కెమెరామ్యాన్ కంపోజ్డ్ వెరీ వెల్. అండ్ కథ అయితే చాలా కొత్తది, టెంప్లెట్ పాతదే, అన్నీ ఏ కథలే కదా. లవ్, దీని పేరు ఏం పేరు, మ్యూజిక్ అయితే మ్యూజిక్ కూడా చాలామంది, నిన్న ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చేశారు, మ్యూజిక్ చాలా బాగుంది అన్నారు. ఇంకొకరు ఫోన్ చేశారు, మ్యూజిక్ కొంచెం డల్ అనిపించింది నాకన్నా. ఒక్కొక్కరు అది థియేటర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము అన్ని థియేటర్స్ సెట్ అయ్యేటట్టు వీ విల్ ఫిక్స్ వన్ మ్యూజిక్, ఒక రిథమ్ సెట్ చేస్తాం. కానీ కొన్ని థియేటర్స్లో మ్యూజిక్ డల్, వాళ్ళ సౌండ్ తక్కువ పెడతారు, కొంతమంది ఎక్కువ పెడతారు. థియేటర్స్ అంబియన్స్ వేరు ఉంటుంది, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు ఉంటుంది, దానివల్ల సౌండ్ డిఫరెన్స్ వస్తుంది. బట్ అది థియేటర్ని బట్టి ఉంటుంది. ఇంకోటి, మనం మంచి సినిమా సెంటర్లో కూర్చొని చూసామనుకోండి థియేటర్లో, ఆ డాల్బీ ఆటమ్స్లో ఆ ఫ్రేమ్స్ అన్నీ కరెక్ట్ కనపడతాయి. కానీ మనకు సీటు దొరకనప్పుడు మూలని కూర్చుంటాం, అప్పుడు ఆ డిఫరెన్స్ అయితే కొంచెం ఉంటుంది సినిమా చూసేటప్పుడు మనకి. సో సెంటర్లో ఉండాలి, మనకి సెంటర్లో చూడాలి, దానికి హోమ్ థియేటర్ అంటారు. అయితే శ్రీకాంత్, ఇప్పుడు వేరే లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేసావు కదా, అక్కడ ఎట్లా ఉందంట? వేరే లాంగ్వేజ్ అక్కడ నెక్స్ట్ వీక్ రిలీజ్ వెళ్తుంది మేడం. ఓకే, ఇప్పుడు తెలుగులోనే రిలీజ్ చేస్తాను. ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశాను. దీని రిజల్ట్ బట్టి ఓటీటీకి వెళ్దామా, థియేటర్కి వెళ్దామని ఆలోచించారు వాళ్ళు. రిజల్ట్ ఈజ్ వెల్. ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు? దే ఆర్ 9th కానీ 15th కానీ దే ఆర్ గోయింగ్ ఫర్ రిలీజ్. అక్కడ కూడా పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఏ లాంగ్వేజెస్లో వస్తున్నావు? హిందీ, తమిళ్లో వెళ్తున్నాం. కన్నడ ఇంకా వాళ్ళు ఫైనల్ చేయలేదు, వాళ్ళు మాటలు జరుగుతున్నాయి. యా, ఓకే. అక్కడికి వెళ్ళి ఇంకా ప్రమోషన్స్ ఇలానే కొట్టాలి గట్టిగా. అక్కడికి కూడా అందరిని పోయి కొట్టాలి అక్కడ గట్టిగా ప్రమోషన్స్. అన్ని ఛానల్స్కి వెళ్ళి దండం పెట్టాలి మళ్ళీ. హిందీ ప్రమోషన్స్ హిందీలోనే మాట్లాడాలి, తెలుసా? बात करता है थोड़ा थोड़ा नहीं आता, हिंदी ज्यादा आता. मेरे को इंग्लिश मालूम है ना, फ्लुएंटली इंग्लिश मालूम है ना, इंग्लिश में कवर करता सबका. సినిమాకి థియేటర్ చూడాలి, ఏం చెప్తావు హిందీలో చెప్పు. सब लोगों को धन्यवाद है, मेरा पिक्चर थिएटर में रखता है.
ప్లీజ్ ఆవో దేకో మేరా పిక్చర్ బ్లెస్ మీ. ప్లీజ్ ఆవో నై జావో వెళ్ళొద్దు బయటికి ఇంకా అని చెప్తావా? ఇంకా అంటే రాదు మేడం, నేర్చుకుంటా. బట్ మూవీ హిందీలో ఇంకా బాగుంటుంది మేడం. ఇది హిందీలో డైలాగ్స్ నీకు అలవాటు పెట్టాడు. 2 డైలాగులు చెప్పు ఫస్ట్. చెప్పి అలసిపోయినా మేడం డైలాగ్. సినిమాలో చూస్తారా మేడం? చూసారు, చాలా మంది చూసేసారు ఆల్రెడీ. ఫేవరెట్ డైలాగ్ అని ఉండి చెప్పు. సినిమాలోనా? నేను హంటింగ్ చేస్తే హార్ట్ అటాక్ లేరా అనే డైలాగ్ అనమాట. వాడి పేరు హంటర్ హర్షవర్ధన్. అంటే నేను హంటింగ్ చేస్తే హార్ట్ అటాక్ లేరా అంటాడు. తర్వాత హంటర్తో వేట కింద పగులుద్ది చాట అంటాడు కమిడియన్ వెనకాల. కామెడీగా ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఉంటాయి. నా బండికి నేషనల్ పర్మిట్ అనే డైలాగు, బండిలో బాగున్నారా టచ్ చేయాలంటే బామర్దే ఉండాలనే డైలాగు, నీ బాల్స్ పగలకపోతే నా బాల్స్ మీద ఒట్టురా అంటాడు. ఆ డైలాగ్ చాలా బాగుంటాయి సినిమాలో. పీపుల్ ఎంజాయింగ్, నవ్వుతున్నారు, ఎంజాయ్ చేసిన స్క్రీన్, దే ఆర్ స్క్రీమింగ్, లాఫింగ్ లౌడ్. చాలా హ్యాపీగా ఉంది. అంటే రాసిన ప్రిడిక్షన్ అంతా కరెక్ట్గా ఉంది. సినిమా అంటే నిజం చెప్తానా, చాలామంది ఏదో పెద్దగా ఊహించుకుంటారు. అంటే పెద్దదే అప్రిషియేట్, క్షుణ్ణంగా గమనించి రాసి చేయాలి. అది చెయ్యరు, అది చేయడం వల్ల జరగదని నా అభిప్రాయం. ఇప్పుడు నేను వచ్చా కానీ 5 minutes నాకే నైట్ ఆలోచిస్తే ఇజ్ ఇట్ మీ అనిపించింది. ఎందుకంటే నా దేహం మీద నేను వెళ్ళాను, అయిపోయింది, రిలీజ్ అయింది అండ్ యాక్సెప్టెడ్. చాలా బాగా గొప్ప ఆదరణ వస్తుంది. అది మేడం. నిద్రపోతున్నావు అసలు? పడుకుంటున్నావు? నిద్ర లేదు మేడం, నిద్ర లేదు. రేపు 5వ తేదీ నుంచి కొట్టాలా పడుకోవాలా? అదే నిద్రపోవాలి. మరి కొట్టాలి హిట్ కొట్టాలనే ఆ వర్డ్స్ ఎక్కువ అవుతున్నట్టున్నాయి. లాంగ్వేజ్ నాది అలా ఉంటుంది. అంటే ఎనర్జెటిక్గా ఉంటుంది. గట్టిగా కొట్టండి, ఒక ట్రైల్ వేయండి, ఇట్లా మాట్లాడుతుంటా కామెడీగా. జస్ట్ లైక్ ఇది పూరి గారి స్టైల్. అంటే డబుల్ మాట రఫ్గా ఉంటుంది, బట్ దాంట్లో ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్లో మాట్లాడుతుంటా నవ్వుకోవడం కోసం, అంటే అట్రాక్ట్ కోసం, అంతే, నథింగ్ రాంగ్. యా. మీ కడపలో ఎలా ఉంది సిచ్యువేషన్? కడపలో మాస్ దద్దరిల్లిపోతుంది. అయితే బుకింగ్స్ వీక్గా ఉన్నాయి అన్ని చోట్ల. నాకు వీక్గానే, మొదటి సినిమా కదా నేను, బుకింగ్స్ వీక్గా ఉన్నాయి. బట్ పికప్ అవుతుంది. వాళ్ళు జనాలు, ప్రజలందరూ దేవుళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జనాలు, అంటే తప్పులేదు, టాక్ చూసి వెళ్తున్నారు. కానీ నిన్న ఫస్ట్ డే ఒక్కరోజే 20,000 ఫుట్ఫాల్స్ వచ్చాయి. నాకు 20,000 మంది విజిట్ అయ్యారు నా థియేటర్స్ని. 20,000 మంది చూశారు ఫస్ట్ డే సినిమాని. ఆల్ ఓవర్ 20,000 మంది టికెట్ కొనుక్కుని సినిమా చూసారు. ఐమ్ వెరీ హ్యాపీ. సో అండ్ ఆ టాక్ బట్టి వాళ్ళు వచ్చి 20,000 మంది కమెంట్స్ పెట్టారు. 20,000 ఒక 5-6 మంది కమెంట్స్ పెట్టారు. అందరూ పెట్టి 5-6 మంది పెట్టారు. అన్ని ఛానల్స్లో పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. పీపుల్ నోయింగ్ టాక్. అండ్ ఈరోజు ఇందాక అక్కడికి వెళ్ళాను, ఎర్రమంజిల్, 50 మంది బుక్ చేశారు టికెట్స్. 50 మంది ఫస్ట్ డే 11 o'clock. అసలు మనకి ఎలా అంటే మాస్ థియేటర్స్ అనుకోండి, వెళ్ళి 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని పోయి కూర్చొని అని చూస్తాం. అది ఎంజాయ్, మనకు అలవాటు. అది మా ఎక్కువ మాస్ ప్రేక్షకులకి. ఈ మల్టీప్లెక్స్ పంచాయతీలు ఏంటంటే ఆడ పోయి పార్కింగ్ చేసి వాడోడో హిందీ వాడు ఉంటాడు, వాచ్మెన్, కౌనేరెత్తు అనుకుంటా మాలు ఎత్తుకొని పైకి పోయి ల్యాగ్ ప్రాసెస్. ల్యాగ్ నచ్చదు. చదువుకున్న వాళ్ళకంటే అన్నీ తెలుస్తూ, చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు. సో దే డోంట్ గో మల్టీప్లెక్స్. కానీ మల్టీప్లెక్స్లో నాకు దొరకలేదు, అదొక బాధ. నిజం చెప్తున్నా, దమ్మున్న సినిమా మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్క్రీన్స్ నాకు ఇస్తే, గోకుల్ కానీ మూసపేట సినిమాలు ఇవి గట్టిగా ఆడుతుంది. కానీ పోటీ ఉంది, బ్లాక్ చేశారు ఆల్రెడీ థియేటర్స్. అండ్ ఆల్సో డబ్బులు 3 లక్షల రెంటు 3 రోజులకి, వారానికి 6 లక్షలు. నా దగ్గర లేదు, అంత బడ్జెట్ లేదు. అందుకే సినిమా కిల్ అవుతుంది అంటున్నా. ఇప్పుడు బొమ్మ బాగుంది అని చెప్పాను, ఆ 20,000 మంది నమ్మి ఫస్ట్ డే సినిమా చూశారు. మళ్ళీ చూడాలంటే, అదే ఇక్కడ చూడాలంటే నేను బొమ్మ ఆడ పెట్టిండాలి. తిరుపతి నుంచి అడుగుతున్నారు, థియేటర్స్ లేవు. మదనపల్లి నుంచి అడుగుతున్నారు, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అడుగుతున్నారు, థియేటర్స్ లేవు నాకు అక్కడ. ఎందుకు? 6 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, థియేటర్స్ అన్నీ బ్లాక్ చేసి పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ డబ్బులు కట్టి పెట్టుకున్నారు, మన దగ్గర డబ్బులు లేవు. సో రిలీజ్ వ్యవస్థ ట్రైడ్ మై బెస్ట్. 90 థియేటర్లు ఇంత ఇప్పుడు మొన్న బడ్డీ అని ఒక సినిమా ఉంది, ఆ సినిమా పెద్ద సంస్థది, వాళ్ళకు మంచి థియేటర్స్ అన్నీ బాగున్నారు. సినిమా కూడా బాగానే టాక్ వస్తుంది ఉదాహరణ. సో లేదు, మరి నా చిన్న వ్యవస్థ, నాది వాళ్ళ పెద్దది వ్యవస్థ. సో సినిమా కిల్ అవుతుంది. అదే నేను మొదటి నుంచి చెప్పేది, సినిమా బాగున్నా ఎక్స్పాండ్ అవ్వకపోతే వి కాంట్. సో ఆ వ్యవస్థ వల్ల అలా జరుగుతుంది. బట్ సినిమా బాగుంది. 1 by 1 పల్లెటూర్లలో పెరుగుతున్నాయి. మేము రీచ్ వేరే విధంగా వెళ్తున్నాం. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన 6 సినిమాల్లో ముందంజ మాదే ఉంది, వాళ్ళవి కూడా ఆడాలని కోరుకుంటున్నా. అయితే ఆ ముందంజలో ఉన్న సినిమాని ఇమీడియట్గా మన నుంచి పెంచుతారనమాట. సినిమా దద్దరిల్లిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా ఎనర్జెటిక్గా మాట్లాడాలి. యా ఓకే, 2 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పావు కదా సినిమాకి. మరి నిదానంగా ప్రాసెస్ అయితే జరుగుతోంది. సో నువ్వు పెట్టిన డబ్బులు పూర్తిగా వస్తాయని అనుకుంటున్నావా శ్రీకాంత్? వస్తాయి, నా చేతికి వస్తాయో లేదో తెలియదు, కానీ డబ్బులు కలెక్షన్ అయితే జరుగుతుంది. డబ్బులు వస్తాయి కానీ నా చేతికి వస్తాయో లేదో తెలియదు. యూ హ్యావ్ టు సీ. డిస్ట్రిబ్యూటర్స్ రకరకాలు ఉంటారు, ఇచ్చాం వాళ్ళకి. ఎగ్జిబిటర్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మనకి చేతిలో పడేంత వీ కాంట్ బిలీవ్. పూరి జగన్నాథ్ గారు అంటారు, మీకు డబ్బులు సినిమా ఫ్లాప్ అయితే ఎన్నికి వచ్చి అడుగుతున్నారు, రిటర్న్ హిట్ అయినప్పుడు మాకు ఇస్తున్నారా, కరెక్ట్ టికెట్లు ఎంచి పెట్టి ఇస్తున్నారా అంటాడు ఆయన.
అంటే ఇక్కడ నేను మాట్లాడేది 3 యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ వెల్ యాజ్ ఏ హీరోగా ఆర్టిస్ట్గా మాట్లాడుతున్నాను నేను. అయితే ప్రొడ్యూసర్గా అనేది ప్రొడ్యూసర్గా ఫినాన్షియల్ పరంగా మాట్లాడుతున్నా. పూరిచంద్ర గారు అనేది కరెక్ట్. ఆయన అనేది ఏమని ఇట్లా అది అంటున్నాడు, ఇది అంటున్నారు, డబ్బులు కరెక్ట్గా ఇస్తా తెగినప్పుడు అని అడుగుతారు. మొన్న గొడవ చేస్తున్నారు ఎక్కడ రాలేదని. సో అలా ఉంటుంది, వ్యవస్థ వేరుగా ఉంది. అది 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 కూడా నేర్చుకోవాలి. నిర్మాణ వ్యవస్థ ఎలా నేర్చుకున్నామో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా గట్టిగా నేర్చుకోవాలి, లేకపోతే లాస్ అవుతాం. అంటే ఇప్పుడు యాక్టర్ అయ్యావు, ప్రొడ్యూసర్ అయ్యావు, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ అయిపోతావా ఏంటి? డిస్ట్రిబ్యూటర్ ఎందుకు అవుతాం? వ్యవస్థను మన దగ్గర పెట్టుకోవాలి, కొంచెం వ్యవస్థని అక్కడ ఒకరిని టచ్లో పెట్టుకుంటే అది పని చేసి పెడతారు. వాళ్ళ కమిషన్ వాళ్ళకు ఉంటుంది, మనకు ఉంటుంది. సినిమా సక్సెస్ అవుద్ది. వచ్చిన డబ్బుల్లో ట్యాక్స్లు గవర్నమెంట్కి వెళ్తాయి, అందరం బాగుంటాం. నాకు డబ్బులు వస్తే మళ్ళీ మంచి సినిమాలు ఇచ్చా, మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చా, మీకు కంటెంట్ వస్తుంది, మీకు ఉపయోగం, నాకు ఉపయోగం. ఓకే, అన్నీ ఇంటర్లింక్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే. సో ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా? నెక్స్ట్ ఏం లేదు మేడం, జీవితం ఒక 5 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ మొదలెట్టాలి. నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఉంది. వియర్డ్ బాయ్. వియర్డ్ బాయ్ ఎవరో మీకు లీక్ చేశారు, అది కాదు, ఇంకా బాగుంటుంది టైటిల్. ఓకే, చాలా బాగుంటుంది ఆ సినిమా. నెక్స్ట్ సినిమా ఏంటి, లవ్ జోనరా లేదా అది కూడా సీట్లు ప్యూర్ లవ్ పైనే. సీట్లు చినిగిపోవడం కాదు, తగలబడిపోతాయి ఈసారి. అయితే ఇంక నీకు సినిమాలు ఎవరు ఇక థియేటర్లో నిజంగా బాగుంటుంది, అది ఇంకా బాగుంటుంది. చాలా టెంపోతో తీస్తాను, గొప్పగా తీస్తాను. దీనికన్నా ఇంకా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ తీస్తాను. ఈ ఫస్ట్ సినిమా రిలీజ్ తర్వాత ఒక డైరెక్టర్గా శ్రీకాంత్ ఏం నేర్చుకున్నావు నువ్వు? జెన్యున్గా చెప్పాలి. ప్రతి ఒక్కటి ఏదో నేర్చుకుంటావు. పూర్తిగా నాకు డైరెక్షన్ రాదు. యూట్యూబే కదా నేను చేసింది, షార్ట్ ఫిల్మ్లే చేశాను. సినిమాలు చూస్తున్నాను, అవగాహన ఉంది, పెద్ద సినిమాలపైన ఐడియా ఉంది. డైరెక్షన్ నాకు రాదు. చేసే విధానంలో మా కెమెరామెన్ చాలా బాగా హెల్ప్ చేశాడు. అండ్ స్టంట్స్ నేను నేర్చుకున్నా, మ్యూజిక్ నేర్చుకున్నా, ఎలా తీయాలి, ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ చాలా నేర్చుకున్నా. నెక్స్ట్ సినిమాకి ఇవన్నీ ఉపయోగపడతాయి. అయితే ఉపయోగపడి అన్ని ఫోన్లలో అయిపోతాయి పనులు, ఫోన్లోనే అయిపోతాయి. ఓకే, లేకుండదు. ఇప్పటి వరకు నేను లైక్ చేస్తున్న నీ ఫ్యాన్స్ కావచ్చు, కమెంట్ పెడుతున్న నీ అభిమానులు కావచ్చు, అండ్ నీ యూట్యూబ్ ఛానల్లో నేను ఇప్పటి వరకు ఫాలో అయ్యి అన్న ఇంకా సినిమాలు చేయన్నా, నీకు మేమున్నామన్నా అని చాలా మంచి మంచి కమెంట్లు పెడుతున్నారు. అందులో చాలామంది ఇప్పుడు నీకు సినిమా చూసి స్క్రీన్ షాట్లు కూడా పెట్టిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఏం చెప్తావు? అందరికీ గౌరవంగా పాదాభివందనాలు. వై బికాజ్ నేను తెలియదు వాళ్ళకి ఎవరికో, ఏదో నా ముఖం నచ్చింది వాళ్ళకి, నా మాట నచ్చింది, నా కష్టం నచ్చింది. సో దే లైక్డ్ ఇట్. దట్స్ పాదాభివందనాలు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ వాచింగ్ మై మూవీ ఆన్ ఫస్ట్ డే. అండ్ పాజిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ రెస్పెక్టబుల్గా గట్టిగా మంచిగా ఉంటాను నేను, మంచిగా ఎదుగుతా. అండ్ చాలామందికి నేను ఉపయోగపడతా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా, ఇంకా మంచి సినిమాలు చేస్తా. అది ట్రోలర్స్ అడగని చెప్తా, వాళ్ళకి అది చెప్తా. ఏంటి నీ సినిమా చాలా వరకు ట్రోలింగ్ అయింది, ట్రోలర్స్ గురించి ఏం చెప్తావు? ట్రోలర్స్ నెగిటివ్, కొంచెం ఎవరన్నా నన్ను తొక్కాలని చూసే మీడియా, బాగుందని చెప్పిన సినిమా బాగలేదని చెప్పి తొక్కాలని చేసిన మీడియా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి చెప్పాలంటే ముందు ఏంటంటే చాలామంది మీడియా వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను నా ఇంటర్వ్యూ ప్రమోషన్ టైంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూ చేసే క్రమంలో క్వశ్చన్స్, వాళ్ళ జర్నలిజం క్వశ్చన్స్ అలానే ఉంటాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఎందుకంటే అలా అడిగితేనే ట్రూత్ బయటకు వస్తుంది, ఆర్ ఎల్స్ సంథింగ్, లేకపోతే ఏం మాట్లాడుతాను నార్మల్. సో ఐ అప్రిషియేట్ దట్. బట్ నో ప్రాబ్లం, అవమానించిన కలిసి ఉందాం, మంచి సినిమాలు చేస్తాం, గట్టిగా ఏమైనా తప్పు చేసి ఆడండి, మీరు తప్పు చేసి మేమే వచ్చాం, ఇది కామన్ గేమ్ ఆఫ్ ఇండియా, జరుగుతూ ఉంటుంది. ఐ అప్రిషియేట్ దట్. బట్ వాళ్ళ వల్ల నిజంగా నా సినిమా చాలా ప్రమోట్ అయింది హానెస్ట్గా. అండ్ నా వల్ల కూడా వాళ్ళకు యూస్ వచ్చాయి, అదంతా ఇంత మనీ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. కానీ నా సినిమా బాగున్నా కానీ కొంతమంది ఫేక్, అసలు వాళ్ళ రివ్యూలు ఫేక్ ఇచ్చారా? రివ్యూలు ఎవరు లేరు, రివ్యూలు అంత ఒక రివ్యూ బ్యాడ్ లేదు సినిమాలో, యూట్యూబ్లో ఒక్క రివ్యూ కూడా బ్యాడ్ లేదు యూట్యూబ్లో, అన్ని బొమ్మ బాగుంది కాబట్టి. అండ్ రివ్యూలు ఒకరిద్దరు పెట్టారు, వెధవల వాళ్ళు ఆల్రెడీ వెధవలు పురుగుడు, చాలామంది గొడవ కూడా పడ్డారు వాళ్ళతో. సో వాడి మొఖాన లైటింగ్ ఇలా ఉండదు, వాడి మొఖాన లైటింగ్ సరి ఉండదు. వాడు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతాడు, వాడు ఇట్లా ఫ్రేమ్ పెట్టుకొని మాట్లాడతాడు, సినిమా రివ్యూ. వాడి ముఖానికే లైటింగ్ సరిగా ఉండదు, ఫ్రేమ్ సరిగా ఉండదు. వాడు సినిమాలో లైటింగ్ గురించి మాట్లాడతాడు. ఒక ఇంగ్లీష్ బుక్ కొనుక్కొని లేదా గూగుల్లో కొడితే 4 టర్మినాలజీ వస్తాయి, 4 పదాలు వస్తాయి సినిమా సంబంధించినవి. అవి మాట్లాడుతూ సినిమా గురించి రివ్యూ చెప్తాడు. వాడు సినిమా చేయడానికి వచ్చాడు, కుదరక రివ్యూలు చెప్తున్నాడు. వాడు సినిమా గురించి రివ్యూ రాస్తాడు. రివ్యూ రాయడం అంటే తన ఒపీనియన్ తను జోబులో పెట్టుకోవాలి. లక్షల మంది ఫాలో అయ్యేటప్పుడు జాగ్రత్తగా వహించేవాడు, ఎందుకంటే లక్షల మంది జీవితాలు అవి. నేను రాయొద్దనట్లా, ఎలా మాట్లాడాలి. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నన్ను ప్రతి పిలుస్తున్నారు, నేను మాట్లాడతాను, నా బాధ నేను చెప్తున్నా. కొత్త ప్రొడ్యూసర్కి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కొత్తోడు జీరో అనేవాడు చాలామంది. మొన్న నా దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, పగిలిపోయిన ఐఫోన్లో తన సినిమా వేసుకొని వచ్చాడు. తనకున్న ఇల్లు ఒకటి అమ్మాడు, 2 కార్లు ఉంటే అమ్మేశాడు ఆ సినిమా కోసం.
ఆ సినిమా నా యూట్యూబ్లో అప్లోడ్ చేయమన్నాడు ప్రొడ్యూసర్. సినిమా అంటే పిచ్చి, సంపాదిద్దామని వచ్చాడు, సినిమా తీశాడు. అతను పగిలిపోయిన ఫోన్ కూడా పగిలిపోయింది. దాంట్లో సినిమా 4.5 GB సినిమా వేసుకొని దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి డబ్బులు ఫోన్పే పెడతావా అన్నాడు. నా సినిమా రిలీజ్ ఉంది సార్, నేను త్వరలో చేస్తాను అని నేను కొన్ని ఛానల్స్కు పంపించా, గైడెన్స్ ఇచ్చా. వాళ్ళు అంతో ఇంతో డబ్బులు ఇచ్చారు అతనికి. చాలా పల్లెటూరు వ్యక్తి. సినిమా బాగుంది, థ్రిల్లర్ సినిమా. ఆదివారం అర్ధరాత్రి అనేది సినిమా చాలా బాగుంది, రొమాంటిక్ ఉంది, థ్రిల్లర్ కూడా ఉంది, బాగా దయ్యాల గురించి సినిమా అది. సో ఇటువంటి సినిమాలన్నీ కిల్ అవుతాయి ఈ రివ్యూల వల్ల. ఈడేముంది, ఈడు కంటెంట్ చేయని ఒళ్ళుబరు, రూమ్లో కెమెరా ఉంటుంది పెట్టుకొని ఏదో వాగుతాడు. ఈడు ఇంగ్లీష్ 4 టర్మినాలజీ. వాళ్ళందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. రివ్యూవర్లకి నా సినిమాకి వాళ్ళ జోలికి నేను వెళ్ళాలా, నా సినిమాకి 2 నెగిటివ్ రివ్యూ చెప్పారు కాబట్టి వాళ్ళకి నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. సినిమా అనేది డాక్యుమెంటరీ కాదు. రియాలిటీగా తీయంటే లాజిక్లు ఎతకడానికి. సినిమా అనేది డాక్యుమెంటరీ కాదు. డాక్యుమెంటరీలో మీరు లాజిక్లు ఎతకండి. సినిమా అనేది ఊహాజనితం, కల్పితం. అక్కడే క్లియర్గా తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ దానిలానే చూడాలి. నువ్వు లాజిక్లు ఎతుకుతానంటే వరస్ట్. కథ బాగా చెప్పాడా, కథనం ఎలా నడిపాడు, ఇది చెప్పండి. అంతేగాని మీరు బడ్జెట్లు ప్రతిదీ ఒకడు చెమట ఉంది హీరోయిన్కి అంటాడు. మనుషులకు చెమట పట్టదా? నీ ముఖాన లైటే లేదు, నీ ముఖాన లైట్ లేదు, మరి నేనేమనాలి దానికి వాడిని? సో ఆ తరహాలో సినిమా రివ్యూ వాళ్ళకి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్కటే 5 లక్షలు ఇస్తా చెక్కు రివ్యూవర్స్కి. రివ్యూవర్స్ అందరు కలిసి ఒకరిని ఎంచుకోవాలి. అర్థమైందా? ఒకరిని ఎంచుకోవాలి. వాడు వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, యూట్యూబ్లో పెట్టాలి. ఫస్ట్ 100 వ్యూస్ 100 లైకులు రావాలి. ఇది టార్గెట్. పిలిపియండి. అర్థమైందా? అంటే 100 మంది యాక్సెప్ట్ చేసినట్టు 100 లైకులు అంటే. అదేలే, రివ్యూ ఇచ్చే వాళ్ళకి నువ్వు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు. 5 లక్షలు రివ్యూ ఇచ్చినంత ఈజీ కాదు సినిమా చేయడం అని. ఓకే, 5 లక్షలు ఇస్తా ఒక షార్ట్ ఫిల్మ్ చేయమను. నేను 20,000 చేస్తా షార్ట్ ఫిల్మ్, 5,000 చేయొచ్చు, డబ్బులు లేకుండా కూడా చేయొచ్చు. నేను 5 లక్షలు చెక్కిస్తా. రివ్యూవర్ బ్యాచ్ అందరు కలిసి ఒకరిని ఎంచుకొని ఓడొస్తే ఆడికి 5 లక్షలు చెక్కిస్తా. ఒక షార్ట్ ఫిల్మ్ నిమ్మను. ఆ షార్ట్ ఫిల్మ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. మీరు నేను కాదు, కొత్త ఛానల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేద్దాం. దాంట్లో 100 వ్యూస్, ఫస్ట్ 100 వ్యూస్కి 100 లైకులు రావాలి. ఎన్ని వ్యూస్ ఉంటే 2 లైకులు రావాలి. ఓకే, వాళ్ళు గొప్ప వాళ్ళు. అప్పుడు నేను గుండు కొట్టించుకొని రివ్యూలు రాయొద్దని నేను అన్నాను. లేదా మూసుకొని చెప్పిన రివ్యూలు మీ జోబిలో పెట్టుకోండి, లేదా మాట్లాడే తీరు నేర్చుకోండి. ఇది బాగాలేదు భయ్యా, అది బాగాలేదు భయ్యా, అది ఇది. ఆ రగిడి అని ఒకడు, బకిడి అని ఒకడు ఉంటాడు, ఒకడోడో ఫారెన్లో ఉంటాడు, ఇంకొకడు రావణ్ ఫరి అని ఇంకొకడు ఉంటాడు, ఇంకొకడు ఏడో చొక్కా అంట ఎవడోడు. సినిమా గురించి ఏం తెలుసు అని రివ్యూలు చేసుకుంటా, ట్రోల్ చేసుకుంటా వచ్చిన వ్యక్తి సినిమాల గురించి మాట్లాడితే ఎట్లా? సినిమా తీయచ్చు కదా, నీకు అంత టాలెంట్ ఉంటే. వయసు ఎంత 35 పైన వచ్చినాయి, తీ సినిమా గురించి ప్రతి వారం చెప్తావు కదా, సినిమా తీ నాన్న. ఏమంటే నాకు అక్కడ ఒక కథ ఉంది అంటాడు. ఏం కథ? 100 ఏళ్ళు అంట కథ. చిన్న పిల్లోడి కథ అంట, పెద్దోడి కథ అంట, 70 ఏళ్ళ కథ అంట, 80 ఏళ్ళ కథ అంట. వీళ్ళందరూ కలిసి కథ అంట. అది 70 ఏళ్ళు తీయాలంట సినిమాని. 100 కోట్ల బడ్జెట్ అంట. అది ఎప్పుడు చూడాలి జనాలు? సినిమా తీయంటే ఇది చెప్తాడు. ఓపెన్ ఛాలెంజ్ 5 lakhs చెక్ ఇస్తాను నేను. రివ్యూ చెప్పేవాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి 100 లైకులు తెప్పించి చూపించండి. 100 వ్యూస్కి 100 లైకులు రావాలి. ఓకే, కరెక్టా కాదా నేను చెప్పేది? ఇంకోటి ఆప్షన్ 1. ఆప్షన్ 2, నేనే హాల్ బుక్ చేస్తా. టీలు, కాఫీలు, టిఫిన్లు నేనే పెట్టిస్తా. ఇద్దరం ఎదురు కూర్చుందాం. రివ్యూవర్స్ అందరూ నేను. సినిమా గురించి, ప్రపంచ సినిమా గురించి, స్కాండినేవియన్ సినిమా గురించి, జపనీస్ సినిమా గురించి, యూరోపియన్ సినిమా గురించి, నార్త్ సినిమా గురించి, సౌత్ సినిమా గురించి, ఆస్ట్రేలియన్ సినిమా గురించి, కెనడా సినిమా గురించి, స్టీవెన్ స్పిల్బర్గ్ కానించి అకిరా కురోసావా వరకు, తర్వాత క్వింటిన్ టొరాంటో కానించి ప్రతి ఒక్కరు వాట్ ఎవర్ హూ ఆర్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్, అందరి గురించి మాట్లాడదాం. హాలీవుడ్ సిస్టమ్స్, మ్యూజిక్ స్టూడియోస్ కానించి మన సురేష్ బాబు గారి స్టూడియోస్ వరకు ప్రతి దాని గురించి మాట్లాడదాం. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ గురించి మాట్లాడదాం. ఎవరు గెలుస్తారో పబ్లిక్ డిబేట్ పెడదాం. రమ్మండి, ఛాలెంజ్. ఇవన్నీ తెలియకుండా సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇద్దరు మాట్లాడారు బచ్చాగాళ్ళు, సినిమా రివ్యూ సంబంధించిన వాళ్ళు. అందుకు నేను మాట్లాడుతున్నా ఇదంతా. ఓకే, ఇంకోటి అదే ఓపెన్ ఛాలెంజ్. ఫస్ట్ సినిమా తీసి మాట్లాడండి, ల్యాగ్ వద్దు. ఎందుకంటే మేడం నాకు ఇంత యాక్సెస్ ఉంది, ఇంత పెద్ద వ్యవస్థ, మీ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు పిలిచి నాతో మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. కొత్త ప్రొడ్యూసర్ ఎవరితో మాట్లాడతాడు అని బాధ ఏంటి? ఏం మేడం డబ్బులు యానించి వస్తాయి మేడం? ఒక వీడియో చేసి 2 నిమిషాల్లో ఇది బాగాలేదు భయ్య, అది బాగాలేదు. ఏంది భయ్యా? ఎవడు నువ్వు? ఏ జాతి నీది? ఎందుకు పెడుతున్నావు నువ్వు అసలు సినిమా గురించి రివ్యూ? అంటే నా సినిమా వాడిని కాబట్టి నా వ్యవస్థ గురించి నేను ప్రొడ్యూసర్గా ఇక్కడ మాట్లాడుతున్నా. నన్ను తప్పుగా అనుకుంటే నేనేం చేయలేదు. నా దాన్ని నేను ఫైట్ చేయడం తప్పే లేదు. సో అట్లా రివ్యూలో పిలిస్తే వస్తారు, రివ్యూలు చూస్తారు, అన్నీ చూస్తారు. బాగాలేదు భయ్యా అని రుద్దుతారు. జనాలు తెలుసు కదా, వాళ్ళు వెళ్తారు కదా. నువ్వేం చెప్పేది? రివ్యూ చెప్పేది ఏంది? ఫస్ట్ ఏదన్నా తీసి మళ్ళీ మాట్లాడు. అంతవరకు మాట్లాడద్దు. బట్ ఐ రెస్పెక్ట్ దెమ్ బికాజ్ క్రిటికల్గా ఉండాలి వాళ్ళు లేకపోతే అవ్వదు. మీరు ముక్కలు కట్ చేయొద్దండి, అన్నీ కరెక్ట్గా కలిపేయండి. నువ్వు అలా నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తే అయితే బాగుండదు. సో
క్రిటికల్గా వాళ్ళు ఉండాలి. అప్రిషియేట్ ద జర్నలిజం యాజ్ వెల్ యాజ్ క్రిటిక్స్, బట్ ఇట్ హ్యాస్ టు బీ ప్రాపర్. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. మన సమంత గారి ఒక సినిమా వచ్చింది. ఏం సినిమా? శాకుంతల. ఆ సినిమా ప్రివ్యూకి ప్రెస్ మీట్కి అందరూ ఛానల్స్ వెళ్ళారు, రివ్యూవర్స్ వెళ్ళారు. వెళ్ళి దేని గురించి మాట్లాడాలి? ఆ శకుంతలం సినిమా అన్ని కోట్లు ఎక్కడి, ఎంత పెట్టి తీశారు, ఎంత కష్టము, ఆ నగలు ఎక్కడి నుంచి తెచ్చారు, వీటన్ని గురించి మాట్లాడాలి. ఆ గ్రాఫిక్స్ ఎక్కడివి? దిల్ రాజు గారు ఫస్ట్ గ్రాఫిక్స్ స్టూడియోస్ బాగా పెట్టారు, కష్టపడ్డారు, నేర్చుకున్నారు విఎఫ్ఎక్స్. గుణశేఖర్ గారు, దిల్ రాజు గారు ప్రొడ్యూసరు, గుణశేఖర్ డైరెక్టరు. వాళ్ళు అసోసియేషన్లో చేశారు సినిమాని. ఆయన విఎఫ్ఎక్స్ మీద నేను పట్టు నేర్చుకున్నాను దిల్ రాజు సార్ అని చెప్పారు ఆయన. సో వాళ్ళు ఎలా చేశారు అది అడగడం వదిలేసి ఏమడిగారు? మీకు నాగ చైతన్య గారికి ఇదేందే అదేందే అని అంటున్నారు. అడగాల్సింది ఏంది? ఆడ ఏంటి, ఏ సిచ్యువేషన్కి వెళ్ళాం, ఎందుకు ఇలా కమర్షియల్గా తయారవుతున్నారు? హ్యావ్ సమ్ సెన్స్, డీసెన్సీ, మెయింటైన్ క్లారిటీ. అవసరమైతే అంటే కాంట్రవర్సీ అవ్వాలని. నన్ను నా సినిమా ఇంటర్వ్యూ చేసేటప్పుడు సినిమా గురించి మా కళ్యాణి అంటే హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. సో నో ప్రాబ్లం, బట్ మూవీ హిట్ కొట్టాం, బ్లాక్ బస్టర్, లారీ చాప్టర్ 1. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ శ్రీకాంత్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకోసారి సినిమా చూడండి మేడం, రేపు వెళ్ళి తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళండి. ఫ్యామిలీ నేను మా మమ్మీ ఇంకెవరు లేరు కాబట్టి నేను చూస్తాను, మా మమ్మీ వద్దులే కానీ నేను చూస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా సినిమా ఎలా అనిపించింది? సినిమా బాగుంది శ్రీకాంత్, నిజంగా బాగుంది. బ్లాక్ బస్టరా? సినిమా బాగుందని అడిగా, బాగుందా లేదని చెప్పా. ఏం చెప్పడానికి బ్లాక్ బస్టర్ లేదు. ఈ 1 వీక్ తర్వాత అందరు రివ్యూలు ఇస్తారు కదా. నాకు నచ్చింది, నాకు నచ్చింది నేను చెప్తున్నా. మీకు జనాలకు కూడా నచ్చింది బ్లాక్ బస్టర్ అని కమెంట్లు ఇస్తున్నారు కదా. నా ఒపీనియన్ పబ్లిక్ డొమైన్ అంత ఓపెన్ గా చెప్పొద్దు. నచ్చింది గా అంటే నచ్చింది, మటుకు చెప్తారు. బాగుందని చెప్పారు. ఇప్పుడు కాదు, ఏదైనా బాగాలేకపోతే చెప్పి శ్రేసినట్టు చెప్తారు. లేదు, నేను ఎప్పుడు అలా చెప్పలేదు. మీరు కాదు, చాలా మంది బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇంకా మరిన్ని సినిమాలు తీయాలి. ఇంకొంచెం పేషెన్స్ తో, ఇంకొంచెం ఓపికతో నువ్వేదైతే అనుకుంటున్నావు ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ తో పాటు కొంచెం సహనం కూడా ఉండాలి. కొంచెం ఉండాలంటే సహనం ఉండాల్సిన అవసరం లేదు, మ్యాటర్ తో పాటు కొంచెం సహనం ఉంటే దానికి యాడ్ ఆన్ అవుతుందని నాకు అనిపించింది. నీకు నచ్చితే తీసుకో, లేదంటే వదిలేసి, అది పెద్ద ఇదేం కాదులే కానీ. ఆడవాళ్ళు దేవతలు ఏం చెప్పినా తీసుకుంటాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలందరికీ ధన్యవాదాలు. ఫైనల్గా మా సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్ చెప్పేసి ఏదో ఒకటి. ఏం లేదు, నా వీడియోస్ అన్ని చూస్తున్నారు మీరు, మీకు ధన్యవాదాలు. బట్ మూవీ బ్లాక్ బస్టర్ చేశారు. బుక్ యువర్ టికెట్స్, నియరెస్ట్ థియేటర్స్. లవ్ యూ ఆల్. బుక్ యువర్ టికెట్స్, ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్. అండ్ చూసి సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. అండ్ సినిమా చాలా బాగుంది. నెవర్ మిస్ ఇన్ థియేటర్ బొమ్మ ఇది. ఫైట్లు పాటలు దద్దరిల్లిపోయింది, చాలా బాగుంది. బుక్ యువర్ టికెట్స్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అంటున్నారు. రివ్యూస్ చూసి బుక్ చేయండి. నా మాట కూడా కాదు, రివ్యూస్ చూడండి, బుక్ చేయండి. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.